ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఇవి మన గార్డెన్లో ఇవాళ హార్వెస్ట్ చేసుకున్నానండి. కొన్ని తమలపాకులు, నిమ్మకాయలు, తర్వాత కలబంద, అలోవీరా, ఒక బెండకాయ అండి. ఇదేంటంటే కోతులు తినేస్తున్నాయి అన్నమాట. అన్నీ తినంగా అదొక్కటి ఎలాగో తట్టుకొని మిగిలింది. ఈ అలోవీరా వచ్చి ఒకటి జ్యూస్కి, ఒకటి వచ్చేసి హెడ్కి పెట్టుకుందామని హెయిర్కి తెచ్చుకున్నాను. ఆ బెండకాయ సాంబార్లో అది వేసేసేయచ్చు అని తెచ్చానండి. ఈ లోపైతే ఐరన్ బట్టలు అతను వచ్చాడనమాట. ఇలా ఐరన్ ఏంటంటే డ్రెస్లు కొన్ని నేను చేయలేనివి అలాంటివి అయితే ఇచ్చానండి. కొన్ని మా వారి బట్టలు అవన్నీ కొంచెం వర్క్ అలా ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా ఐరన్కి అయితే శారీస్ అయితే బయటే ఇస్తానండి. డ్రెస్లు, శారీస్, మా వారి యూనిఫామ్ అలాంటివి నేనే చేస్తానన్నమాట. ఈ విధంగా అయితే తీసుకొచ్చాడు. కొంచెం వాటర్ చల్లి తీసుకుంటాను. తర్వాత అలోవీరా జ్యూస్ అండి. ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నమాట. హెయిర్కి కానీ హెల్త్కి కానీ మనకి చాలా మంచిది. స్కిన్కి చాలా అలోవీరా ఏంటంటే మనకి లేడీస్కి కొంచెం గర్భాశయ ప్రాబ్లమ్స్ అలాంటివి ఉన్నా కూడా ఈ అలోవీరా జెల్ ఉంటుంది కదా, ఈ పీస్ కట్ చేసుకొని కొంచెం జీలకర్ర, పటిక బెల్లం పౌడర్లు అలా రబ్ చేసేసి అవి డైలీ తీసుకోవటం వలన ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. తర్వాత ఇలా జ్యూస్ ఇలా తీసుకోవాలండి. పీల్ చేసిన దాంట్లో కొంచెం హనీ, తేనె, తగినంత మనకి కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తానండి లాస్ట్లో తాగేటప్పుడు. ఇది ఇలా థిక్ జ్యూస్ వచ్చిన తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకొని, దీంట్లో థిక్గా ఉంటుంది కాబట్టి తగినంత వాటర్ కొంచెం యాడ్ చేసేసుకొని అందులో నిమ్మకాయ పిండి వేసుకొని తాగటమేనండి. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. న్యాచురల్గా మీకు కనుక దొరికితే అలోవీరా వారానికి ఒక్కసారైనా తాగటానికి ట్రై చేయండి. జ్యూస్ అయితే చాలా బాగుందండి, నేను టేస్ట్ చేశాను. తర్వాత పాస్తా, వైట్ పాస్తా అన్నమాట ఇది. ఇందులో ఏం లేదండి, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మనకి ముందుగా పాస్తా అవి బాయిల్ చేసుకోవాలి. ఇవి డ్రై ఫ్రూట్స్ కొన్ని మనకి ఉన్నాయి కదండి, పోపుల డబ్బా అవన్నీ కొంచెం ఖాళీ అయినాయన్నమాట, నిండుకున్నాయి. ఆ నిండుకున్న వాటిని ఏంటంటే ఇలా మొత్తం అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను కదా నేను. అయిపోయినాయి అయితే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇదంతా అయితే మొత్తం స్టోర్ చేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఇవి పోపుల డబ్బా పైన అయితే కొంచెం అంటే మనకి కొంచెం లైట్గా జిడ్డులా అనిపిస్తే నేను ఇంకా అది తోమేసేసుకుంటున్నాను. సరే, ధనియాలు ఇవన్నీ అయితే గిన్నెలు అయితే బాగున్నాయండి. మొన్నే తోమాను అనమాట, ఒక 15 days 20 days బ్యాక్. అందుకని అయిపోయినాయి అన్నీ నింపుకొని పైన డబ్బా మూత అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. మీల్ మేకర్ చాలా మంచిదండి హెల్త్కి. డైలీ గుప్పెడైనా ఎనీ కర్రీలో మీరు చేసుకునే ఏ కర్రీలో అయినా యాడ్ చేసుకోండి. కొంచెం మనం సర్దేప్పుడు పైన అలా రఫ్గా పౌడర్ అయిపోతాయి కదా, అది వైట్ క్లాత్ తోటి తుడి చేసుకుంటున్నాను. తర్వాత ఇవి వచ్చేసి ద్రాక్ష, పిస్తా అండి. ఇవి కూడా నిండుకున్నాయన్నమాట. ఇవి కూడా చిన్న చిన్న జాడీలు ఇలాంటి వాటిలో తీసి పెట్టేసేసుకుంటున్నాను. మనం ప్యాకెట్ల కంటే ఇలా డబ్బాల్లో పోసుకున్నామంటే నీట్గా ఉంటుంది, మనకి సర్వ్ చేసుకోవటానికి కూడా బాగుంటుంది అన్నమాట. ఇది వచ్చేసి బంక, ఇది ఉంటుంది కదండి, చెట్టు నుంచి తీసే బంక్ ఉంటుంది కదా, అదనమాట. ఇది చాలా మంచిదనమాట. గూడ ఏదో అంటారు, గోంద్ అంటారండి దీన్ని. ఇది బాగా మనకి ఫ్రై చేసుకొని లైట్ హీట్ మీద మనం స్వీట్స్ అలా చేసుకునేప్పుడు ఇది లడ్డు కూడా చేశానండి నేను, మన ఛానల్లో పోస్ట్ చేశాను. తర్వాత ఇది చిన్న చిన్న కిస్మిస్ అండి. కిస్మిస్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. బ్లడ్ ఇంప్రూవ్ చేయడానికి బ్లాక్ కిస్మిస్ అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే డ్రై అయిపోయిన బ్లాక్ కిస్మిస్. తర్వాత అన్నీ సర్దేసేసుకుంటున్నాను. ఇలా మనం వంట చేసుకుంటూనే అయిపోయినవి అవి సర్దుకున్నామంటే ఈజీగా ఉంటుంది పని. దీనికంటూ స్పెషల్గా టైం కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో సర్దేసేసి తర్వాత ఇవి హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నానండి. కొంచెం ఈరోజు ఏంటంటే ఓన్లీ కర్డ్ రైస్, కొంచెం పాపడ్స్ అవి ఏం చేసుకుందాము అనేసి హెయిర్ ప్యాక్ అది పెట్టుకొని కొంచెం బెడ్షీట్స్ ఇవన్నీ చేంజ్ చేసేది ఉందన్నమాట. అందుకని ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, ఇలా మన హెయిర్కి అలా మామూలుగా ఏదైనా పాత్రలు తోముకోవటానికి, కుక్కర్ గిన్నెలు అడుగున ఏదైనా పాడైన వేసుకోవటానికి బాగుంటాయి అన్నమాట. ఏది కూడా యూజ్ లేదంటూ ఏదీ లేదండి. ఇవి తీసేసిన నిమ్మకాయలతో కూడా నేను ఏం చేస్తాననేది చూపిస్తాను.
ఈ చాపింగ్ బోర్డ్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ క్లీన్ చేసుకోవటానికైతే నిమ్మకాయ చాలా యూజ్ అవుతుంది. కొంచెం బేకింగ్ సోడా వేసుకొని చాపింగ్ బోర్డ్ మీద మనకి ఇవి వుడ్ ఐటమ్స్ ఏవైనా కూడా అండి ఈ విధంగా కొంచెం బేకింగ్ సోడా అయితే ఇలా యాడ్ చేసుకొని 1 స్పూను ఆ క్వాంటిటీలో బాగా రఫ్ చేసేసుకోండి. ఇలా వుడెన్ ఐటమ్స్ మనకి రోకలి చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా ఈ స్టేజ్లోనే మొత్తం క్లీన్ చేసుకున్నామంటే మనం నీట్గా ఉంటాయి అన్నమాట. ఇవి జిడ్డు కానీ చాపింగ్ బోర్డు మీద ఎక్కువగా బెండకాయ ఇలాంటివన్నీ మనం కట్ చేస్తాం కదా, ఇలా క్లీన్ చేయటం వలన ఏంటంటే నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా చాపింగ్ బోర్డ్స్, చపాతీ పీటలు ఇలాంటివన్నీ మనం వీక్లీ వన్స్ అయినా ఇలా వుడ్ టైప్ అయితే రోళ్ళు ఇలాంటివి చిన్నవి అవన్నీ క్లీన్ చేసుకోవటానికి లెమన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. యాంటీ ఫంగల్గా కూడా మనకి బ్యాక్టీరియా ఏదన్నా ఉన్నా కూడా ఆ చాప్ బోర్డ్స్ మీద, నైఫ్స్ మీద అలా కొంచెం మనం రఫ్ చేసామంటే నీట్గా షైనింగ్గా ఉంటాయన్నమాట. మిక్సీ గిన్నెల వెనక్కి కూడా అండి బ్లాక్ కలర్ ఉంటుంది కదా, అక్కడ కూడా కొంచెం బేకింగ్ సోడా, ఇలా లెమన్, తర్వాత కొంచెం వెనిగర్ ఆ 3 వేసి ఎక్కడైనా జిడ్డు బ్లాక్ కలర్ ఉంటే రుద్దేశామనుకోండి శుభ్రంగా అయితే పోతుందన్నమాట. మనకి లెమన్ అనేది స్కిన్కి కూడా చాలా మంచిదండి. అందుకే ఇలా ఈ విధంగా మనం గ్లౌజ్ వేసుకోకపోయినా కూడా ఇలా న్యాచురల్ ప్రోడక్ట్స్ అలా వాడేప్పుడు చేతులకి ఏమీ హార్మ్ఫుల్ కాదనమాట. అందుకనేసి ఇలా డైరెక్ట్గా అయినా వాడుకోవచ్చు. ఏదైనా మనం కెమికల్వి వాడుతుంటే మాత్రం తప్పనిసరిగా గ్లౌజులు అనేవి వేసుకోవాలి, లేదంటే మనకి హ్యాండ్స్ అనేవి రఫ్ అయిపోతాయి అన్నమాట. అవన్నీ క్లీన్ చేసుకొని కిచెన్ మొత్తం క్లీన్ అయ్యేలోపు నేను ఈ అలోవీరా పేస్ట్ అయితే వేసుకున్నానండి హెయిర్ ప్యాక్ కోసం. ఇందులో లెమన్, అలోవీరా అనమాట. మొత్తం ఇలా కొంచెం జ్యూసీ స్ట్రక్చర్లో వేసుకున్నాను. ఈ పేస్ట్ అయితే న్యాచురల్గా మనం హెయిర్కి ఎప్పుడైనా వీక్లీ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ అయినా అప్లై చేసుకోవచ్చండి. పిండి చెప్పాను కదా, ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం గ్రైండర్ ఎప్పుడైనా సరే శుభ్రంగా క్లీన్ చేశాక వాటర్ పోసేసి తోడేసిన తర్వాత వాటర్తో పాటు ఒక్కసారి చేత్తో ఇలా క్లీన్గా తుడిచేసామనుకోండి మనకి క్లీనింగ్కి ఎక్కువ టైం అనేది పట్టదనమాట. గ్రైండర్ వేయాలంటే చాలామంది భయపడుతుంటారు, క్లీనింగ్కి భయపడి అమ్మో పిండి వేయాలంటే ఇలా అనేసి ఇలా తిరిగేటప్పుడే మనం వాటర్ పోసేసి ఇలా హ్యాండ్స్లో ఆ కొంచెం పిండి ఉన్న చోటంతా ఇలా క్లీన్ చేసేసి ఆ వాటర్ని మనం దోసల పిండిలో పోసేసుకొని తరువాత అయితే గ్రైండర్ శుభ్రంగా వెంటనే మనం కొంచెం స్క్రబ్బర్తో అలా కడిగేసామంటే పోతుంది. అవన్నీ క్లీన్ చేసుకొని హెయిర్కి అయితే హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నానండి. పెరుగన్నం కూడా తాలింపు వేసేసుకున్నాను. మనం ఇలా పెట్టేసుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అయినా స్పెండ్ చేయొచ్చు అనమాట. వంట పని అంతా అయిపోతే ఇలా నాకు పూజ చేసే పని అది లేదనేసి నేను ఇలా హెయిర్ ప్యాక్ అది వేసేసుకుంటున్నానండి. మొత్తం ఇది చాలా బాగుంటుందండి. హెయిర్ అయితే స్మూత్గా షైనింగ్గా ఉంటుంది అలోవెరా జెల్. ఒక్కసారి అయితే మీరు అప్లై చేసి చూడండి. ఇందులో మనం మందారాకు యాడ్ చేసుకోవచ్చు, లేదా మందార పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉత్త వాటర్ తోటి కడిగేసేయండి. ప్యాక్ అప్లై చేసిన తర్వాత మీరు షాంపూ కానీ ఇంకేం పెట్టకూడదు అనమాట. మనం కలర్స్ వేసిన హెయిర్కి ఇలాంటి ఏవైనా న్యాచురల్ ప్యాక్స్ వేసినా కూడా షాంపూ అనేది పెట్టకూడదు. ఇలా మనం అప్లై చేశాక ఉత్త మామూలు వాటర్ తోటి నార్మల్ వాటర్ తోటి వాష్ చేయండి. ఆ తర్వాత వాష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకోండి కలర్ వేసిన తర్వాత అలా హెయిర్కి. అలాంటప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ రోజులు అనేది హెయిర్ అనేది బ్లాక్గా ఉంటుందన్నమాట. కలర్ వేసిన వాళ్ళకి చెప్తున్నాను. మనం కలర్ వేసుకుంటాం కదండి హెయిర్ ప్యాక్, అది వేసుకున్న తర్వాత ఉత్త వాటర్తో వాష్ చేసి షాంపూ పెట్టకుండా నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసేసి తరువాత మామూలు షాంపూతో వాష్ చేసుకోండి. అలా అయితే మనకి 15 డేస్ ఉండే కలరు 1 మంత్ దాకా అయితే మనం జుట్టుకి రంగేయకుండా ఉండొచ్చండి. జుట్టుకి రంగేయటం అంటే చాలా కష్టమండి. ఇవాళ రేపు కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి అయితే మరీ బాగా ఇబ్బంది అనమాట. వాళ్ళు పార్లర్ వాళ్ళని పిలుచుకొని వేసుకొని అలా చేస్తుంటారు. ఏవైనా కొంచెం చిన్నవి ఇలా అలోవీరా కింద పెట్టేటప్పుడు పడితే అవన్నీ పోతాయండి. ఏదైనా మనం ఇలా క్లాత్స్ అవన్నీ స్నానానికి వెళ్ళే ముందు నేనంటే వర్కౌట్కి వెళ్ళేసి వచ్చాను, ఇంకా అదే డ్రెస్ మీదే పెట్టేసేసుకుంటున్నానండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం.